హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ప్రీమియర్ ప్రో షార్ట్ కట్స్ అయితే చెప్తున్నాను. సో ప్రీమియర్ ప్రో షార్ట్ కట్స్ ఎందుకు వాడాలంటే ఏ వర్క్ చేయాలన్నా సరే మనకి షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బిగినర్ లెవెల్లో ఎలాంటి షార్ట్ కట్స్ వాడాలి, వర్క్ ని స్పీడ్ గా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తున్నా. సో లెట్ స్టార్ట్. సో హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే ఎలా షార్ట్ కట్స్ వర్క్ ని స్పీడ్ చేస్తాయి అనేది అయితే చూద్దాం. సో బిగినర్స్ కోసం నేను ఈ సిరీస్ చేస్తున్నా కాబట్టి ఈ సిరీస్ లో బిగినర్ నుంచే ఉంటాయి షార్ట్ కట్స్ కూడా. సో స్టార్టింగ్ గా మెయిన్ బాగా యూజ్ అయ్యే షార్ట్ కట్ వచ్చేసి వి అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలన్నా సరే, ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ ఏదైనా సెలెక్ట్ చేసి మూవ్ చేయడానికి సెలెక్షన్ టూల్ అంటాం. దాని షార్ట్ కట్ వి. మీరు ఇక్కడ దీన్ని టూల్ బార్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి వి క్లిక్ చేస్తే సెలెక్షన్ టూల్ అనేది అయితే ఆన్. సో వి క్లిక్ చేయడం వల్ల మనం ఏదైనా ఒక క్లిప్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జరపచ్చు, పక్కకి జరపచ్చు. అండ్ ఈ క్లిప్స్ ని ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయొచ్చు, మిక్స్ చేయొచ్చు. సో ఈ టైప్ లో మనం క్లిప్స్ ని అయితే మూవ్ చేయొచ్చు, వి క్లిక్ చేయొచ్చు. సో అటాచ్ చేయొచ్చు. అండ్ సెకండ్ షార్ట్ కట్ వచ్చేసి సి అంటే రేజర్ టూల్. సో ఇక్కడ రేజర్ టూల్ ఏంటంటే ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏదైనా పేపర్ ని కట్ చేయాలంటే మనం సిజర్ తీసుకొని కట్ చేస్తాం. సో అట్లనే మనం ఒక వీడియో గానీ ఏదైనా ఒక ఫోటో గానీ టైమ్ లైన్ లో కట్ చేయాలంటే, ట్రిమ్ చేయాలంటే మనం సి క్లిక్ చేసి కీబోర్డ్ లో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, అక్కడ వరకు కట్ అయిపోతుంది. సో కటింగ్ అనమాట మనకి. సో ఒక వీడియోని ఒక డ్యూరేషన్ 2 seconds ఉన్న వీడియోని 1 second కట్ చేయాలంటే ఇలా రేజర్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తాం. ఓకే, ఎక్కడ క్లిక్ కావాలో ఎక్కడ కటింగ్ కావాలో అక్కడ మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వి క్లిక్ చేసి మనం దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేయాలి. హోల్ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ లో వి అండ్ సి ఈ రెండు షార్ట్ కట్స్ మనకి చాలా బాగా యూస్ అయ్యి. సో మీకు కటింగ్ కనుక పర్ఫెక్ట్ గా వీడియో ఎడిటింగ్ చేసే ప్రాసెస్ లో వచ్చింది అంటే హాఫ్ ఆఫ్ ద వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ వచ్చేసినాయి. సో మీరు ఈ హోల్ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ లో వి అండ్ సి అయితే బాగా యూజ్ చేస్తారు, బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్నాప్ టూల్. ఓకే, ఏదైనా ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఈ క్లిప్ ఉంది. సో స్నాప్ టూల్, ఇక్కడ స్నాప్ టూల్ దీన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే కొంచెం గ్యాప్ తో మనమే స్నాప్ చేయాలి ఇలా. అదే ఈ స్నాప్ టూల్ ఆన్ లో ఉందంటే జస్ట్ అక్కడ తీసుకొచ్చే చాలు, అదే మ్యాగ్నెట్ లాగా స్టిక్ అవుతుంది. సో మధ్యలో మనకి ఆ ఫ్రేమ్స్ అనేది అయితే ఏ ఎంటీ ఫ్రేమ్స్ మనకి అక్కడ ఉండవు. ఓకే, స్నాప్ టూల్ వల్ల ఏంటంటే దీని షార్ట్ కట్ వచ్చేసి ఎస్. దీని వల్ల ఏంటంటే మధ్యలో ఎంటీ ఫ్రేమ్స్ అనేది అయితే మిగలవు. ఆటోమేటిక్ గా క్లిప్ కి ఆటోమేటిక్ అది అటాచ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యాండ్ టూల్ అంటే ఏంటంటే ఈ టైమ్ లైన్ ని మూవ్ చేయటం. దాని షార్ట్ కట్ వచ్చేసి హెచ్ క్లిక్ చేస్తే మనకు హ్యాండ్ టూల్ వస్తుంది. మన టైం లైన్ ఇలా మూవ్ చేస్తాం. ఏ డ్యూరేషన్ కావాలి, ఎంత డ్యూరేషన్ కావాలని మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ మనకి చాలా సార్లు ఏదైనా మనం టైం లైన్ లో ఫస్ట్ వెళ్ళాలని, ఎక్కడ కట్కి వెళ్ళాం ఇలా మూవ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది. నెక్స్ట్ డీలింగ్. సో డీలింగ్ చేయాలంటే ఇప్పుడు నేను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కొంతమంది ఆడియోని సపరేట్ గా రికార్డ్ చేస్తారు, ఆడియో ఛానల్ ని, వీడియో ఛానల్ ని సపరేట్ గా రికార్డ్ చేస్తారు బేస్డ్ ఆన్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బేస్ చేస్తారు. ఓకే, నేను రెండు ఒకే దాంట్లో రికార్డ్ చేశాను కాబట్టి ఆడియో వీడియో ఒక మొబైల్లో నేను రికార్డ్ చేశాను కాబట్టి సో నాకు ఇది సెలెక్ట్ చేయడంతో రెండు సెలెక్ట్ అయి ఉంటాయి, రెండు క్లిప్స్ కూడా, ఆడియో అండ్ వీడియో. సో మనం విండోస్ వాడే వాళ్ళు అయితే Ctrl+L క్లిక్ చేయడం వల్ల దీన్ని డీలింక్ చేయొచ్చు. ఏదైతే క్లిప్ ఉందో దాన్ని డీలింక్ చేయొచ్చు. సో మ్యాక్ వాడే వాళ్ళు అయితే Command+L మ్యాక్ వాడే వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మీరు సపరేట్ గా మీరు ఆ ట్రాక్ ని ఇంకొక ట్రాక్ యాడ్ చేసి దీన్ని డిలీట్ చేయొచ్చు. ఆడియో ట్రాక్ ని ఇంకొక ఆడియో ట్రాక్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ ట్రాక్, సో దా మ్యూజిక్ ట్రాక్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి. సో రికార్డ్ చేసేటప్పుడు రెండు ఒకే ఛానల్ రికార్డ్ చేస్తే రెండు ఉంటాయి. సో మనం డిలీట్ చేసుకోవడానికి దాన్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దానికి Ctrl+L విండోస్ లో క్లిక్ చేస్తే మనకి డీసెలెక్ట్ అయిపోతుంది ఆడియో అండ్ వీడియో ఛానల్స్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్రీమియర్ ప్రో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి. వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.